హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ఇది వచ్చేసి సెమీ గ్రేవీతో చికెన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. దానికోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని వేసుకోవాలి. వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస్ పువ్వు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి చికెన్ లో నుంచి వాటర్ ఊరేంత వరకు చికెన్ ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నా చికెన్లో నుంచి వాటర్ చక్కగా ఊరిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే రిమైనింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. రిమైనింగ్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా ఆయిల్ చక్కగా పైకి వచ్చేసి చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సెమీ గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ. ఇది బగారన్నంలోకి కానీ, పప్పుచారుతో సైడ్ డిష్గా కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. నా రెసిపీ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.